హలో అండి. విలేజ్ స్టైల్‌లో మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. మెంతులు ఖచ్చితంగా వేయాలండి. అలాగే కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని రోస్ట్ చేసుకున్నాక, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీస్ కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఆనియన్ పీసెస్ గోల్డెన్ కలర్‌లోకి రావాలి. సో, గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా సిమ్‌లోనే పెట్టి కలుపుకోవాలండి. హైలో పెట్టడం వల్ల కర్రీ అనేది మాడిపోతుంది. సో, టొమాటోస్ బాగా మగ్గించుకున్నాక కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మసాలా అంతా కూడా ఎగ్స్‌కి బాగా పడుతుంది కర్రీలో ఉడికేటప్పుడు. సో, ఈ ఎగ్స్ దించుకున్నాక ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మన స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఇలా తెల్లించుకునే స్టేజ్‌లో మునక్కాయలు అదేనండి మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాయలను కూడా దించేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడ్డాక కొంచెం మెంతుల పౌడర్ చల్లుకోవాలండి. మెంతుల పౌడర్ వేశాక ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించేసుకోవాలి. ఫైనల్‌గా మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఉడికించేసుకొని అది కూడా సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. దించేసుకుంటే యమ్మీ యమ్మీ మునక్కాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.